ఈరోజు మీ జీవితంలో ఎవ్వరూ ఊహించని ఒక చిన్న మలుపు నిశ్శబ్దంగా మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తిగా మారబోతోందని ఈ వీడియో మొత్తం మీకు చెప్పబోతున్న సత్యం. తెలుగు జ్యోతిష్య వాణి నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రతిరోజూ మీ జీవితానికి దారి చూపే నక్షత్ర సందేశాలను మీ మనసుకు దగ్గరగా చెప్పే ప్రయత్నమే ఈ ప్రయాణం. ఈరోజు డిసెంబర్ 22, 2025. ఈరోజు ఉదయం మొదలుకుని రాత్రి వరకు 12 రాశుల మీదుగా గ్రహాల కదలికలు ఎలా ప్రభావం చూపుతున్నాయో మీ ప్రేమ, కుటుంబం, పని, డబ్బు, ఆరోగ్యం అన్నిటినీ కలిపి ఇప్పుడు ఒక ప్రవాహంలా మీకు వినిపించబోతున్నాను. ముందుగా మేషరాశివారిని చూస్తే ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం మేల్కొంటుంది. గత కొన్ని రోజులుగా లోపల దాచుకున్న ఆలోచనలు బయటకు రావాలని తపన పడతాయి. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మీపై ఉన్న బాధ్యతలు కొంచెం ఎక్కువైనా వాటిని మీరు చాకచక్యంగా నిర్వహిస్తారు. ఖర్చులు అవసరమైనవే అయినా చివరికి చేతిలో మిగిలేది సంతృప్తి. ఆరోగ్యంగా శరీరం బాగానే ఉన్నా నిద్రను నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు కనిపించని అదృష్టం ఒక చిరునవ్వుతో ఎవరో చెప్పే మాట రూపంలో వస్తుంది. హనుమంతుడిని స్మరించుకుంటే మనస్కు బలం వస్తుంది. ఎరుపు వర్ణం 9 సంఖ్య. ఉదయపువేళ మీకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశివారికి ఈరోజు స్థిరత్వం ముఖ్యమైన పదం. కుటుంబంలో మీమీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారికి భద్రతా భావం పెరుగుతుంది. పని విషయంలో నెమ్మదిగా అయినా సరైన దిశలో అడుగులు పడతాయి. డబ్బు విషయంలో అనవసరమైన మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో గొంతు, మెడ సంబంధిత అసౌకర్యాలు చిన్నగా కనిపించవచ్చు. లక్ష్మీదేవిని మనసులో తలచుకుంటే ఆర్థిక ఆలోచనలకు స్పష్టత వస్తుంది. తెలుపు వర్ణం 6 సంఖ్య. మధ్యాహ్న సమయం అనుకూలం. మిథున రాశివారికి ఈరోజు మాటల శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. మీరు చెప్పిన ఒక మాట ఎవరో జీవితంలో మార్పు తీసుకురావచ్చు. ప్రేమలో చలాకితనం ఉంటుంది. కుటుంబంలో నవ్వులు వినిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. డబ్బు విషయంలో చిన్న లాభం కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నా మనసు ఒక్కచోట నిలవకపోవచ్చు. విష్ణుమూర్తిని స్మరించుకుంటే మనస్సు కుదుటపడుతుంది. ఆకుపచ్చ వర్ణం 5 సంఖ్య. సాయంత్రం వేళ శుభం. కర్కాటక రాశివారికి ఈరోజు భావోద్వేగాలు లోతుగా కదులుతాయి. కుటుంబ సభ్యుల మాటలు హృదయాన్ని తాకుతాయి. ప్రేమలో ఉన్నవారికి పాత జ్ఞాపకాలు మళ్లీ దగ్గరవుతాయి. పని విషయంలో కొంచెం ఒత్తిడి ఉన్నా మీరు తట్టుకునే శక్తి మీలో ఉంది. ఖర్చులు కుటుంబానికి సంబంధించినవే. ఆరోగ్యంగా ఛాతీ, జీర్ణక్రియపై శ్రద్ధ పెట్టండి. శివుని స్మరణ మీకు మానసిక బలం ఇస్తుంది. వెండి వర్ణం 2 సంఖ్య. ఉదయం వేళ అనుకూలం. సింహరాశివారికి ఈరోజు మీ వ్యక్తిత్వం వెలుగులోకి వస్తుంది. మీరు ఉన్న చోటే ఆకర్షణ ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగా దగ్గరతనం పెరుగుతుంది. కుటుంబంలో చిన్న మాటల తేడాలు వచ్చినా మీరు మాట్లాడితే కరిగిపోతాయి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు వస్తుంది. అదనపు ఆదాయం సూచనలు కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నా మనస్కు విశ్రాంతి అవసరం. సూర్యుడిని తలచుకుని రోజు ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంగారు వర్ణం 1 సంఖ్య. మధ్యాహ్నం వేళ శుభం. కన్య రాశివారికి ఈరోజు క్రమశిక్షణ ఫలిస్తుంది. కుటుంబంలో మీ సూచనలకు విలువ పెరుగుతుంది. ప్రేమలో చిన్న నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఉద్యోగంలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. డబ్బు విషయంలో ఖర్చులను నియంత్రిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నా మానసిక విశ్రాంతికి ధ్యానం ఉపకరిస్తుంది. వినాయకుడిని స్మరించుకుంటే అడ్డంకులు తొలగుతాయి. గులాబీ వర్ణం 5 సంఖ్య. సాయంత్రం వేళ అనుకూలం. తుల రాశివారికి ఈరోజు సమతుల్యత నేర్పే రోజు. కుటుంబం, స్నేహితులతో గడిపే సమయం హాయిని ఇస్తుంది. ప్రేమలో పాత పరిచయాలు మళ్లీ దగ్గరవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి అవకాశాలు కనిపిస్తాయి. డబ్బు విషయంలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. గణపతిని స్మరించుకుంటే నిర్ణయాలు సులభమవుతాయి.
ఆకుపచ్చ వర్ణం 5 సంఖ్య ఉదయం శుభం. వృశ్చిక రాశివారికి ఈరోజు అంతర్గత శక్తి పెరుగుతుంది. ప్రేమలో సరదా, కుటుంబంలో సహనం అవసరం. ఉద్యోగంలో సవాళ్లు ఉన్నా కొత్త ఆలోచనలు దారి చూపుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంగా ఉన్నా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. సాయి బాబాను తలచుకుంటే మనసుకు ధైర్యం వస్తుంది. నీలం వర్ణం 7 సంఖ్య సాయంత్రం అనుకూలం. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆశావహంగా ఉంటుంది. కుటుంబంలో నవ్వులు, ప్రేమలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలో నాయకత్వ గుణాలు వెలుగులోకి వస్తాయి. డబ్బు విషయంలో లాభం ఉన్నా ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యంగా ఉన్నా ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. దుర్గామాతను స్మరించుకుంటే శక్తి పెరుగుతుంది. నీలం వర్ణం 5 సంఖ్య ఉదయం శుభం. మకర రాశివారికి ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో మీ మాటకు బరువు ఉంటుంది. ప్రేమలో ఓపిక అవసరం. ఉద్యోగంలో కష్టపడితే ఫలితం దగ్గరలోనే ఉంటుంది. డబ్బు విషయంలో మితవ్యయం మంచిది. ఆరోగ్యంగా చిన్న వ్యాయామం ఉపకరిస్తుంది. శివుడిని తలచుకుంటే స్థిరత్వం వస్తుంది. నీలం వర్ణం 5 సంఖ్య మధ్యాహ్నం అనుకూలం. కుంభరాశివారికి ఈరోజు పరిచయాల రోజు. కుటుంబ బాధ్యతలు ఉన్నా ప్రేమలో సానుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఆలోచనలకు స్పష్టత వస్తుంది. డబ్బు విషయంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నా ధ్యానం మానసిక స్పష్టత ఇస్తుంది. సరస్వతి స్మరించుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. నీలం వర్ణం 7 సంఖ్య సాయంత్రం శుభం. మీన రాశివారికి ఈరోజు భావోద్వేగాల రోజు. ప్రేమలో దగ్గరితనం పెరుగుతుంది. కుటుంబంలో అపార్థాలు తొలగుతాయి. ఉద్యోగంలో మీ కృషికి మెచ్చుకోలు వస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంగా ఉన్నా మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. హనుమంతుడిని స్మరించుకుంటే ధైర్యం పెరుగుతుంది. నీలం వర్ణం 4 సంఖ్య ఉదయం అనుకూలం. ఈరోజు ఒక్కొక్క రాశికి ఒక్కోలా అనిపించినా ఒకే సత్యం ఉంది. మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే గ్రహాల శక్తి మీకు తోడవుతుంది. మీలో ఉన్న శక్తిని గుర్తించి చిన్న అవకాశాన్ని పెద్ద ఆశగా మార్చుకునే ధైర్యం మీకే ఉంది. తెలుగు జ్యోతిష్యవాణితో ప్రతిరోజూ ఇలా మీ జీవితానికి వెలుగు చూపే మాటలు వినాలంటే మనతోనే ఉండండి. మీ మనసుకు దగ్గరగా ఈ ప్రయాణం కొనసాగించండి. మీ జీవితంలో వెలుగు నిండాలని ఆశీర్వదిస్తూ మరోసారి మీ ముందుకు వచ్చేవరకు శుభం.